వీడెవడో రాజసాబ్ ప్రీమియర్ షోలో ఏకంగా పటాసుల బాంబే పేల్చేశాడు. మన కుప్పం ఎస్ఆర్ఎం థియేటర్ లో రాజసాబ్ ప్రీమియర్ షో చూడడానికి వచ్చాను. టికెట్ ప్రైస్ 500 రూపీస్ అంట. ఇక్కడ మేనేజ్మెంట్ ఏం బాలేదు. టికెట్ తీసుకున్నోడు కూడా ఏకంగా దూరేస్తున్నాడు. వాడికి టికెట్ తీసుకున్న వాడికి తేడా ఏంటి? ఇది ఎప్పటికి మారుతుందో ఏంటో. ఇక్కడ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ మామూలుగా లేదు. చాలా బాగా ఎక్సైటెడ్ గా ఉన్నారు అందరూ. అదేంటో మనం ఎవరు సినిమా రిలీజ్ అయితే వాళ్ళ ఫ్యాన్ అయిపోతాం. హాఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకే ఫీల్స్ పెద్దగా నచ్చలేదు. సర్లే కనీసం సెకండ్ హాఫ్ అయినా బాగుంటుందని అంటే సినిమా లాస్ట్ వరకు స్టోరీ అసలు ముందుకే కదలదండి. ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ అంటారు, పాటలు అంటారు, రోత కామెడీ, ఆ విఎఫ్ఎక్స్ ఏంటో ప్రభాస్ గారి లుక్స్ కొన్ని ప్లేసెస్ లో చాలా హార్డ్ గా అనిపించింది. కొన్ని ప్లేసెస్ లో బాగున్నారు. ట్రైలర్ లో విఎఫ్ఎక్స్ సీజే ఇవన్నీ బానే ఉన్నాయి కానీ బిగ్ స్క్రీన్ లో చూసేసరికి అవన్నీ ఈజీగా తెలిసిపోతుంది. లేని ఎమోషనల్ కనెక్షన్ స్టోరీయే చాలా థిన్ లైన్. ప్రభాస్ గారు చేసే మూవీ కాదండి. ఈ మూవీలో చెప్పుకోవాల్సిన పాజిటివ్ ఏమైనా ఉందనంటే అది ప్రభాస్ గారు మాత్రమే. ప్రభాస్ గారు మాత్రం చాలా బాగా యాక్టింగ్ చేశారు. చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. అక్కడక్కడ కొన్ని సీన్స్ పర్లేదు, ఫన్ జనరేట్ చేశాయి. కొన్ని సీన్స్ మాత్రమే, మిగతాదంతా రోత కామెడీ. 30 మినిట్స్ బాగుంది మిగతా సినిమా కంటే. ఓవరాల్ గా ఎంతో ఎక్సైటెడ్ గా వచ్చిన ఫ్యాన్సే నిరాశతో వెళ్లారు. మీరు కావాలంటే విజువల్స్ లో చూడొచ్చు. ప్రభాస్ గారి కోసం మూవీ చూడాలనుకుంటే యూ కెన్ ట్రై. వాడెవడో షో మధ్యలో పెద్ద బాంబ్ పేల్చాడు స్క్రీన్ ముందు. ఆ బాంబ్ బ్లాస్ట్ తో పడుకున్న వాళ్ళందరూ ఒకసారిగా నిద్రలేచి అవాక్ అయ్యారు. మళ్ళీ థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. నేనైతే నా జెన్యూన్ ఒపీనియన్ చెప్పాను. మీ ఒపీనియన్ కింద కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.